దినేష్ కుమార్ గుప్తా అనే ఒక జడ్జి, ఆ జడ్జి ఫైన్ వేసిన గంటల్లోనే జడ్జి సస్పెండ్. జడ్జిని తీసి 200 కిలోమీటర్ల దూరం ట్రాన్స్ఫర్ చేయించారు గంటల్లో. ఎవరు చేయించారు? మోడీ తాత. జడ్జీలను కూడా ఆదానీలకు అంబానీలకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇస్తే సావు దెబ్బ తప్పదని చెప్పి ఈ యొక్క ముఠా చేస్తున్నటువంటి కార్యచకాలు ఇంత అన్ని. కొమ్మై వంగనది మానై వంగున అంటారు. చెట్టు చిన్న ఉన్నప్పుడే వంపితే వంగుతుంది, మాన అయితే వంగదు. ఆదాని అంబానీలు మామూలుగా ఉన్నప్పుడే చట్టం చేతిలో తీసుకొని చట్టం అంటే భయం, దేశం అంటే భయం, దేశ ప్రజలంటే భయం ఉంటే బాగుండేది. కానీ అది ఇలా వటవృక్షంగా మారింది, పిల్లలు పెట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అలాంటి ఆదాని ఇలా నరేంద్ర మోడీ పేద ప్రజలను నట్టేయటం నుంచి ఆదానితో చేతులు కలపడం వల్ల ఎంత ప్రమాద స్థాయి అయిందనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆన్లైన్లో చూసిన, ఇప్పుడు రాజస్థాన్లో ఒక కమర్షియల్ ఒక కోర్టు ఒక తీర్పిచ్చింది. ఎవరు అంటే జడ్జి దినేష్ కుమార్ గుప్తా అనే ఒక జడ్జి రాజస్థాన్లో ఈ ఆదాని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంబంధించింది ఆ ప్రభుత్వాన్ని బెదిరించి 1400 కోట్లు వసూలు చేసిండు. వసూలు చేస్తే ఆ 1400 కోట్లు జర లేట్ ఇచ్చిరని చెప్పి ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాడు. ఎందుకంటే నేను మోడీ దోస్తును, ప్రజలంతా పిచ్చి సన్నాసులు, మా అంధభక్తులు ఈ కుల పిచ్చిగాళ్ళు నా దిక్కు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని, రాజస్థాన్ ప్రభుత్వాన్ని బెదిరించి నాకు లేట్ ఇచ్చినందుకు ఆ 1400 కోట్లకి ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పి బెదిరింపులు మొదలుపెట్టారు ఓ కాంట్రాక్టర్. అయితే ఇది కోర్టుకు వచ్చింది, కమర్షియల్ కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చినప్పుడు జడ్జి మొత్తం చదివిండు, వీడేంది ఆదాని, వీడేవాడు, వీడి గొట్టంగాడు, ఈ దేశం పేద ప్రజల కోసం ఉంది, కోర్టులు పేద ప్రజల కోసం ఉన్నాయి, వీడేంది ప్రజల సొమ్ము అడ్డగోలు తింటున్నాడు, వీడి పెద్ద దొంగ అని చెప్పి వీరికి 50 లక్షల ఫైన్ వేసిండు. ఎవరు? జడ్జి దినేష్ కుమార్ 50 లక్షల ఫైన్ వేసిండు. ఎందుకంటే జడ్జి సుప్రీం, నువ్వు ప్రధానమంత్రి ఉండు, నువ్వు ఎవడన్నా 1000 కోట్ల రూపాయలు మందిని ముంచిన సొమ్ములు నీ దగ్గర ఉన్నా సరే జడ్జి అనేది పవర్ఫుల్. ఈయన వేసిండు. ఆ జడ్జి ఫైన్ వేసిన గంటల్లోనే జడ్జి సస్పెండ్. జడ్జిని తీసి 200 కిలోమీటర్ల దూరం ట్రాన్స్ఫర్ చేయించారు గంటల్లో. ఎవరు చేయించారు? మోడీ తాత. మోడీ తాత అట్లా చేయించిన అన్న జడ్జిని తీపిచ్చి 200 కిలోమీటర్లు బైక్ వేయించి, అంటే దూరం వేయించి జడ్జీలను కూడా ఆదానీలకు అంబానీలకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇస్తే సావు దెబ్బ తప్పదని చెప్పి ఈ యొక్క ముఠా చేస్తున్నటువంటి కార్యచకాలు ఇంత అన్ని. ఒకటి కాదు, దేశంలో ఏం లేదు, లుచ్చలకు అర్థం కాదు ఇది. మన ఎయిర్పోర్ట్లు మనవి అనేది తెలియదు వీళ్ళకు, ఓడరేవులు మనవి అని తెలివై, ఇలా రైల్వేలు మనవి అని తెలియదు, కంపెనీలు ఎవరికన్నా కానీ ఎవరికో ఒకరికి ఓన్ అనేది ఈ దొంగల యొక్క పని ఇది. ఏదేమైనా ఇంత అరాచకాలు చూసిన తర్వాత 200 కిలోమీటర్లు జడ్జిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకెక్కువ మాట్లాడితే ఇంకేమన్నా చేస్తారు. అంటే ఎంత ప్రమాద స్థాయిలో ఆదాని అంబానీల ఆగడాలు ఈ దేశంలో పోయినాయంటే, ఎందుకు పోయినాయంటే కారణం ఏంటంటే వాళ్ళ వెనుక ఉన్నది ఎవడు? మోడీ వెనుక ఉన్నది అంధభక్తులు. మరి ఆగమవుతాడు ఎవడు? పేద ప్రజలు. ఈ సొమ్మంతా ఎవరికి రావాలి? పేద ప్రజలకు రావాలి. కానీ ఎవరికి పోతున్నది? దొంగల ముఠాకు పోతుంది, గుజరాత్ ముఠాకు పోతుంది. వీళ్ళు ప్రమాదం. అందుకనే ఇలా ఎంతమందిని అనేది చంపుతారు వీళ్ళు, ఈ దేశాన్ని నాశనం చేస్తారు. వీళ్ళని కూకటి వేలతో పీకేయాలి, ప్రజలు ఏకం కావాలి, ఈ విషయం తెలియాలి. ఖచ్చితంగా ఇది అందరికి షేర్ కావాలి, వాస్తవం తెలవాలి. ఇలాంటి దొంగల యొక్కను కూకటి వేలతో ప్రజలు ఉమ్మివేయాలి. జీవితం మనకేం శాశ్వతం కాదు, కానీ దేశాన్ని ముంచుతుంటే మనం చూస్తూ కూర్చోవద్దు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.